Hello friends, very good afternoon. Welcome to the Hindu analysis. సో ఇవాళ హిందూ అనాలిసిస్ లో భాగంగా మనం ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టికల్స్ చూడబోతున్నాం. సో యూ కెన్ జస్ట్ చెక్ దెమ్ అవుట్ వన్ బై వన్. సో ఈ ఆర్టికల్స్ అన్ని కూడా ఇవాళ మనం హ్యాండిల్ చేయబోతున్నాం. సో ఎక్కువగా నేను ఎకానమీ రిలేటెడ్ ఆర్టికల్స్ తీసుకున్నాను, అలాగే కొన్ని అదర్ ఆర్టికల్స్ కూడా. సో లుక్ ఎట్ ఆల్ దీస్ ఆర్టికల్స్ అండ్ ట్రై టు అనలైజ్ దెమ్ from exam point of view. So before that, let me tell you that we have Diwali special week. రేపటితో ముగిసిపోతుంది ఇది. ఒక కొన్ని స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ యూపీఎస్సీ ఇన్ఫినిటీకి 50,000 రూపీస్కే జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం ఉంది. అలాగే ఆప్షనల్స్ అన్నిటికీ కూడా 25,000 రూపీస్తో మీరు జాయిన్ అవ్వచ్చు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కేవలం 12,000 రూపీస్. ఎనీ యూపీఎస్సీ సబ్జెక్ట్ ఎట్ 5,000 రూపీస్. ఎకానమీ, ఎథిక్స్, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎన్వైరన్మెంట్, ఎస్ఎన్టీ ఆర్ కరెంట్ అఫైర్స్ ఏది తీసుకున్నా సరే మీకు కేవలం 5,000 రూపీస్కే వస్తుంది విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. పీపుల్ మనీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీరు ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ చేయండి. మీకు బాగా డిఫికల్ట్ హిస్టరీ అనిపిస్తే హిస్టరీ తీసుకోండి, పాలిటీ అనిపిస్తే పాలిటీ తీసుకోండి, ఎకానమీ డిఫికల్ట్ అనిపిస్తే ఎకానమీ తీసుకోండి. కోర్స్ తీసుకున్నాక యూ విల్ అండర్స్టాండ్ ది క్వాలిటీ ఆఫ్ టీచింగ్ హియర్. సబ్జెక్ట్ యొక్క క్వాలిటీ మీకు అర్థమవుతుంది. దెన్ యూ కెన్ స్లోలీ పికప్ వన్ బై వన్ మీరు తర్వాత అప్గ్రేడ్ అవ్వచ్చు. మీరు లెటర్స్ ఇవాళ 5,000 పే చేసి జాయిన్ అయ్యారు అనుకోండి, రేపు పొద్దున్న మీరు ఎప్పుడు యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అప్గ్రేడ్ అవ్వాలన్నా ఈ 5,000 కూడా నేను కౌంట్ చేస్తాను, ఇది మైనస్ చేసి రిమైనింగ్ కడితే సరిపోతుంది. అలా అనమాట. ఓకే, సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఫస్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ అనేవి తగ్గాయి. ఎంత తగ్గాయి అంటే ఢిల్లీలో 5 నుంచి 10 రూపాయలు, అలాగే కొన్ని ప్లేసెస్లో 20 రూపాయల వరకు తగ్గాయి. దీపావళి వచ్చే క్రమంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. దానివల్ల ఎడిబుల్ ఆయిల్ ప్రైసెస్ అనేవి కట్టేలంటే తగ్గడం అనమాట. దీనికి గల కారణాలు ఏంటంట? డ్యూటీ కట్స్, స్టాక్ లిమిట్స్. సో ఈ రెండు పదాలు కనిపించాయి కాబట్టి నేను ఆర్టికల్ పిక్ చేసుకున్నాను. ఫస్ట్ మీకు కొంచెం కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఇండియా కొన్నిసార్లు ఏం చేస్తుందంటే విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది, అంటే దిగుమతి చేసుకుంటుంది. ఏదన్నా వస్తువుని దిగుమతి చేసుకునేటప్పుడు దానిపైన డ్యూటీ వేస్తారు, సొంకం అంటాం తెలుగులో. ఇంపోర్ట్ డ్యూటీ, దిగుమతి సొంకం. సో దాని మధ్య ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలకి దిగుమతి చేసుకున్నాం, దాని మీద 10% డ్యూటీ ఉందనుకోండి, ఈ 100 రూపాయలకి ఈ 10 రూపాయలు కూడా కలిసిపోతుంది. అంటే ఎవరైతే ఈ ఆయిల్ని లేకపోతే ఈ పర్టికులర్ ఐటమ్ని భారతదేశానికి ఇంపోర్ట్ చేసుకున్నాడో వ్యక్తి, వ్యాపారి, ఈ సొంకం కట్టాలి. ఈ 100 రూపాయలు ఎవరి దగ్గర అయితే కొనుక్కున్నాడో వాళ్ళకి ఇచ్చేస్తాడు, ఈ 10 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తాడు. అప్పుడు ఏమవుతుంది? తన ఖర్చు ఎంత అయిపోతుంది? 1 టన్ అయిపోతుంది. ఈ 1 టన్ మీద తను ప్రాఫిట్ వేసుకొని అమ్ముతాడు. అంటే ఈ దిగుమతి సుంకాల వల్ల మార్కెట్కి వచ్చేసరికి దాని ధర అనేది పెరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే డ్యూటీ కట్ చేసింది. అంటే ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల పైన ఉన్న డ్యూటీ అనేది కట్ చేయడం అనేది జరిగింది. డ్యూటీ కట్ చేయడం వల్ల ఏమైంది? దాని యొక్క ధర తగ్గింది. అర్థమైందా? అది ఒకటి. రెండవది ఏంటి? స్టాక్ లిమిట్స్. రెండు కాన్సెప్ట్స్ ఇక్కడ మనం చదువుకోవాలి. డ్యూటీ కట్స్ వల్ల తగ్గింది అంటే ఇప్పుడు 10% కాస్త 5% చేశారనుకోండి, ఈ 10 రూపాయలు కాస్త ఎంత అవుతుంది? 5 రూపాయలు అవుతుంది. 110 రూపీస్ ఉన్నది కాస్త 105 అయింది. మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ ఫిగర్స్ అని చెప్తున్నాను. సో ఇలా ఇంపోర్ట్ డ్యూటీ కట్ చేయడం వల్ల కొంత తగ్గింది. ఇంకా సెకండ్ పాయింట్ ఏం చెప్పారు అక్కడ? స్టాక్ లిమిట్స్ పెట్టడం వల్ల కూడా. స్టాక్ లిమిట్ అనే కాన్సెప్ట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జనరల్గా ధరలు బాగా పెరుగుతున్నప్పుడు చాలా మంది వ్యాపారస్తులు ఏం చేస్తారంటే వాళ్ళు హోర్డ్ చేస్తారు. హోర్డ్ అంటే అర్థం ఏంటంటే దాచేయడం. అంటే వాళ్ళ దగ్గర వస్తువులు ముందే ఎక్కువ కొనేసి గొడవల్లో పెట్టి దాచేయడాలు గట్రా చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? ధరలు బాగా పెరుగుతున్నాయి అంటే ఆర్టిఫిషియల్గా సప్లై కన్స్ట్రైంట్ అనేది మెయింటైన్ చేసి ధరలు పెరగడానికి ఇంకా దోహదపడుతూ ఇంకా పెరిగినప్పుడు అమ్ముకుందాము అనే ఉద్దేశంతో ఈవెన్ దో దే హ్యావ్ స్టాక్, దే హోల్డ్ ఇట్, దాచేస్తారు. లిమిట్స్ లేకుండా విపరీతంగా వాళ్ళు చేయడం అనేది జరుగుతుంది. దానివల్ల మార్కెట్కి వచ్చే సప్లై తగ్గిపోతుంది. అంతే కదా? హోర్డింగ్ వల్ల ఏమవుతుంది? మార్కెట్కి వచ్చే సప్లై. మీరు చూడండి, పల్లెటూరులో పసుపు కావచ్చు, ఆనియన్స్ కావచ్చు, కొన్ని పల్సెస్ కావచ్చు, వాటి రేట్లు బాగుండేటప్పుడు వ్యాపారస్తులు రైతుల దగ్గర ఎక్కువగా కొనేసి గొడవంలో పెట్టి ఉంచేస్తారు. మార్కెట్లోకి తేరు. దే విల్ నాట్ ట్రై టు బ్రింగ్ ఇట్ టు మార్కెట్కి అందరూ తీసుకొస్తే ఏమవుతుంది? సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగితే జనరల్గా ధరలు అనేవి అదుపులోకి వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే సప్లైని పెంచకుండా హోల్డ్ చేస్తారు. గోడౌన్స్లోనూ వాటిల్లోనూ దాచేస్తూ ఉంటారు. దాన్ని హోర్డింగ్ అంటాం. ఇండియాలో ఒక చట్టం ఉంది, ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ అనేది
మన భారతదేశంలో ఉంది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏం చెప్తుందంటే ఎవరైనా సరే ఇలాంటి హోర్డింగ్ లాంటివి చేసేటప్పుడు గవర్నమెంట్ దాన్ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఇష్టం వచ్చినట్టు అలా చేయకూడదు. అర్థమవుతుందా? మీరు ఇష్టం వచ్చినట్టు అలా హోర్డింగ్ చేయకూడదు. సో యూ హ్యావ్ టు కీప్ ఇట్ అవైలబుల్ టు పీపుల్కి అవైలబుల్గా ఉంచాలి. సప్లై అనేది పెంచాలి. ఆర్టిఫిషియల్ స్కేర్సిటీ అనేది క్రియేట్ చేయకూడదు అని చెప్పి ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ మన భారతదేశంలో ఉంది. అన్ఫార్చునేట్లీ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది వ్యాపారులు తెలియకుండా చేస్తూ ఉంటారు. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఏంట చట్టం? ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 1955, ఇది పాతది. దీన్ని అమెండ్ చేసింది. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని అమెండ్ చేసి ఏం చేసిందంటే, మేము అలాంటి స్టాక్ లిమిట్స్ ఏమీ పెట్టము, రెస్ట్రిక్షన్స్ పెట్టము, ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ లో తప్పితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ రూల్ మార్చింది. ఎందుకు రూల్ మార్చిందంట ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు చూడండి, మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఈ వస్తువులన్నీ కూడా పే అటెన్షన్ టు మై వాయిస్. నేను తక్కువ రాస్తాను, నా వాయిస్ ఎక్కువ వినండి, మీకు అర్థమైపోతుంది, కాంప్రహెండ్ చేసుకోవచ్చు. కేర్ఫుల్ గా వినండి. ఏదైనా ఒక వస్తువు తీసుకోండి, పసుపు తీసుకోండి. పసుపుని మార్కెట్లోకి రానియకుండా ఈ వ్యాపారులు విపరీతంగా గొడవల్లో దాచేస్తున్నారు అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? హోర్డింగ్ అంటాం. హోర్డింగ్ అని చెప్పి అంటాం. ఇలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే కొన్నిసార్లు ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆర్టిఫిషియల్ గా స్కేర్సిటీ, గొడౌన్స్ లో సరుకు ఉంది, మార్కెట్ లో లేదు. సో స్కేర్సిటీ క్రియేట్ అయిపోయింది. స్కేర్సిటీ క్రియేట్ అయిపోయి ఆర్టిఫిషియల్ గా ధరలు అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ తీసుకొచ్చింది. ఇది అన్నింటికి కాదు, ఎసెన్షియల్ కమోడిటీస్ అంటే నిత్యావసరాలు, ఎస్పెషల్లీ ఎక్కువగా వేటినైతే గవర్నమెంట్ ఎసెన్షియల్ కమోడిటీస్ అని కేటగరైజ్ చేస్తుందో, లైక్ ఉల్లిపాయలు కానీ, దుంపలు కానీ, కొన్ని రకాల వస్తువులు ఏవైతే కేటగరైజ్ చేస్తుందో, ఆయిల్స్, ఇలాంటి ఆయిల్స్ కానీ, ఇలాంటి వాటిని స్టోర్ చెయ్యకూడదు. అంటే కొంత లిమిట్కి మించి, కొన్ని రోజులకి మించి స్టోర్ చేయకూడదని రెగ్యులేషన్స్ ఉంటాయి. అలా ఎవరన్నా చేస్తే వాళ్ళపైన అఫీషియల్స్ రైడ్ చేయొచ్చు, వాళ్ళు జైల్లో పెట్టొచ్చు, వాళ్ళకి పనిష్మెంట్, పెనాల్టీలు విధించవచ్చు అనమాట. అన్ఫార్చునేట్లీ దీనివల్ల ఒక మైనస్ జరిగింది. మైనస్ ఏం జరిగిందంటే, స్టోర్ చేసే అవకాశం లేకపోవడం వల్ల ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ మనం కోల్పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో తయారవుతున్న ఒక వస్తువుకి విదేశాల్లో మంచి గిరాకీ ఉందనుకోండి. విదేశాల్లో గిరాకీ ఉన్నప్పుడు ఏం చేయాలి? సమయం చూసుకొని అక్కడికి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. మనం ఎక్స్పోర్ట్ చేయాలి అంటే కొన్నాళ్ళ పాటు దాన్ని స్టోర్ చేయాలి. స్టోర్ చేయడానికి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఏమో ఒప్పుకోవట్లేదు. మీకు అర్థమవుతుందా? అంటే అన్నింటికీ కాదు, కొన్నింటికి ఏవైతే గవర్నమెంట్ కేటగరైజ్ చేసిందో వాటికి ఒప్పుకోవట్లేదు. దీనివల్ల రైతులు మార్కెట్ ఆపర్చునిటీ కోల్పోతున్నారు, వ్యాపారస్తులు ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కోల్పోతున్నారు అని చెప్పి గవర్నమెంట్ భావించి 2020లో 1920లో మనకి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ని అమెండ్ చేసింది, సవరణ చేసి మీరు చేసుకోవచ్చు, మీరు దాయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే మేము రెస్ట్రిక్షన్స్ పెడతాము. ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ అంటే అర్థం ఏంటి? అందులో క్లియర్ గా రాశారు. వార్ వచ్చినప్పుడు, ఫెమిన్, కరువు కాటకాలు వచ్చినప్పుడు, ఎక్స్ట్రాడినరీ ప్రైస్ రైజ్, చాలా దారుణంగా ప్రైస్లు అనేవి పెరిగినప్పుడు, ఇలాంటి కొన్ని సందర్భాల్లో మాత్రం మేము లిమిటేషన్స్ పెడతాము, రెగ్యులేట్ చేస్తాం. అదర్వైజ్ మీరు స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పి గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. అయితే సార్, గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చిందని మీరే అంటున్నారు, ఇక్కడేమో స్టాక్ లిమిట్స్ పెట్టారు అంటున్నారు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాక్ లిమిట్? ఇంతకు మించి మీరు స్టోర్ చేయకూడదు, ఇన్ని కేజీలకి మించి మీరు రాయకూడదు, ఇన్ని లీటర్లకు మించి ఉంచకూడదు అని లిమిట్స్ పెట్టడం, దాన్ని స్టాక్ లిమిట్ అంటాం. మరి అమెండ్మెంట్ చేసినప్పుడు మళ్ళీ లిమిట్స్ ఎలా పెట్టగలిగిందని మీరు క్వశ్చన్ అడగొచ్చు. ఎస్, అది క్లియర్ గా రాశారు ఇక్కడ, మీరు ఒక్కసారి చూడండి. ఇక్కడ ది అమెండ్మెంట్స్ టు ది యాక్ట్ which were passed by Parliament last year but suspended by the Supreme Court in January due to opposition by farm unions. Farmer unions ఈ ఫార్మ్ లాస్ వ్యతిరేకంగా అపోజ్ చేయడం వల్ల సుప్రీం కోర్టు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సస్పెన్షన్ లో ఉంచింది. చట్టం ఉన్నప్పటికీ అది ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదు. అది ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టే గవర్నమెంట్ ఇప్పుడు స్టాక్ లిమిట్స్ ఇంపోజ్ చేయగలిగింది. ఇక్కడ అదే రాశారు, ఒకవేళ ఉంటే దే వుడ్ నాట్ హ్యావ్ అలౌడ్ ది ఇంపోజిషన్ ఆఫ్ స్టాక్ లిమిట్స్. స్టాక్ లిమిట్స్ ఇంపోజ్ చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఆ చట్టాలు ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు కాబట్టే ఇప్పుడు మనం దాన్ని ఇంపోజ్ చేయగలిగాము. సో 2 things that you need to understand from this article. ఒకటి, గవర్నమెంట్ డ్యూటీ కట్ చేసింది, దానివల్ల వస్తువు యొక్క ప్రైస్ తగ్గింది.
సెకండ్ది స్టాక్ లిమిట్స్ పెట్టింది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ స్టాక్ లిమిట్? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్మన్ ఈస్ ట్రైంగ్ టు హోల్డ్ 1000 kg, గవర్నమెంట్ ఓకే మీరు 100 kg మించి స్టోర్ చేయకూడదు అని లిమిట్ పెట్టింది. ఇలా లిమిట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, మిగిలిన 9,000 kg 900 kg ఎక్కడికి వస్తుంది? ఇట్ కమ్స్ టు మార్కెట్. ఆయిల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లీటర్స్, అది మార్కెట్కి వస్తుంది. మార్కెట్కి వచ్చినప్పుడు ఏమైంది, సప్లై పెరుగుతుంది. సప్లై పెరిగినప్పుడు కూడా ప్రైస్ అనేవి తగ్గుతాయి. ఈ రకంగా ఈ వస్తువుల యొక్క ధరలు తగ్గడం జరిగింది. సప్లై పెరగడం వల్ల ఒకటి, డ్యూటీ కట్ చేయడం వల్ల ఒకటి. సప్లై ఎలా పెరిగింది? బై ఇంపోజింగ్ స్టాక్ లిమిట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. సెకండ్ ఆర్టికల్, ఇది మీకు బిజినెస్ పేజ్ లో కనిపిస్తుంది. ఇండియాస్ రెవెన్యూ సర్జ్ టు ఫండ్ వెల్ఫేర్, నాట్ ఫిస్కల్ గ్యాప్. బ్యూటిఫుల్ ఆర్టికల్. మీకు రీసెంట్ గా 2-3 days నుంచి న్యూస్ వస్తుంది. జిఎస్టి కలెక్షన్స్ బాగా పెరిగాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా బాగా పెరిగాయి, డైరెక్ట్ ట్యాక్సెస్ బాగా పెరిగాయి, ఆదాయం పెరిగింది గవర్నమెంట్కి. గవర్నమెంట్కి ఆదాయం బాగా పెరిగితే ఆ వచ్చిన ఎక్స్ట్రా డబ్బు గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుందంట? గవర్నమెంట్ వాంట్స్ టు ఫండ్ వెల్ఫేర్ అండ్ నాట్ ఫిస్కల్ గ్యాప్. ఇది సోర్సెస్ చెప్తున్నాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఆర్టికల్? మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. గవర్నమెంట్కి రెవెన్యూ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఉంటుంది. సో ఇక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్తాను, అటెన్షన్ పే చేసి వినండి. రెవెన్యూలో మనకి 2 రకాలు ఉంటాయి. క్యాపిటల్ రెవెన్యూ, ఒక్క నిమిషం, ఓకే. సో రెవెన్యూ ఆర్ రిసీప్ట్స్ అని చెప్పి అంటాం, అంటే గవర్నమెంట్కి వచ్చే మనీ. ఇది ఎక్స్పెండిచర్, అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పోయే మనీ. రిసీప్ట్స్ 2 రకాలు, క్యాపిటల్ రిసీప్ట్స్, రెండవది రెవెన్యూ రిసీప్ట్స్. ఎక్స్పెండిచర్ కూడా 2 types, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెండవది రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ రిసీప్ట్స్ అంటే అర్థం ఏంటంటే, ఒక అసెట్ కానీ లయబిలిటీ కానీ క్రియేట్ అవ్వడం కానీ డెస్ట్రాయ్ అవ్వడం కానీ జరగాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పేస్తాను, మీకు అర్థమైపోతుంది. లెట్స్ సే గవర్నమెంట్ దగ్గర ఒక భూమి ఉంది, ల్యాండ్ ఉంది గవర్నమెంట్ది. గవర్నమెంట్ ఏమో దీన్ని అమ్మింది, సోల్డ్. గవర్నమెంట్ మనీ అమ్మింది, ల్యాండ్ అమ్మినప్పుడు గవర్నమెంట్ డబ్బులు వస్తాయా పోతాయా? గవర్నమెంట్ డబ్బులు వస్తాయి. సో దీని రిసిప్ట్ అనాలా, ఎక్స్పెండిచర్ అనాలా? రిసిప్ట్ అనాలి. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో ఒక ఎసెట్ అనేది పోయిందా వచ్చిందా? ఎసెట్ అనేది పోయింది, ఎందుకంటే ల్యాండ్ అనేది ఒక ఎసెట్ కదా. ఒక ఎసెట్ అనేది పోయింది, డబ్బులు వచ్చాయి కాబట్టి రిసిప్ట్. ఎసెట్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి క్యాపిటల్. ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ రిసిప్ట్. ఎసెట్ ఆర్ లయబిలిటీ, ఎసెట్ అంటే ఆస్తి, లయబిలిటీ అంటే అప్పు, సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఎసెట్ ఆర్ లయబిలిటీ ఇన్వాల్వ్ అయితే అది క్యాపిటల్. డబ్బులు వస్తే రిసిప్ట్, పోతే ఎక్స్పెండిచర్. ఇప్పుడు మనం చూసింది క్యాపిటల్ రిసిప్ట్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంది. లోన్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్ చేతికి డబ్బులు వచ్చాయా పోయాయా? వచ్చాయి. డబ్బులు వచ్చాయి కాబట్టి దాన్ని ఏమనాలి? రిసిప్ట్. ఇప్పుడు లోన్ తీసుకోవడం వల్ల ఏమైంది? లయబిలిటీ క్రియేట్ అయింది. లోన్ అనేది ఏంటి? అప్పు కదా, లయబిలిటీ క్రియేట్ అయింది. ఇందాకే చెప్పాను, ఎసెట్ లేదా లయబిలిటీ క్రియేట్ అయినా డెస్ట్రాయ్ అయినా అది క్యాపిటల్. డబ్బులు వస్తే రిసిప్ట్, పోతే ఎక్స్పెండిచర్. సో ఇది కూడా క్యాపిటల్ రిసిప్టే, ఇది కూడా క్యాపిటల్ రిసిప్టే. లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. లెట్ us say గవర్నమెంట్ వచ్చేసి ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్స్ వేసింది. 100 కోట్లు ఖర్చు పెట్టి రోడ్స్ వేసింది. ఖర్చు పెట్టింది అన్నాను, మనీ బయటకు వెళ్తుందా లోపలికి వస్తుందా? బయటకు వెళ్తుంది. సో దాన్ని ఏమనాలి? ఎక్స్పెండిచర్ అనాలి. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచరా? రోడ్ అనే ఎసెట్ క్రియేట్ అవుతుంది కదా, ఎసెట్ క్రియేట్ అయింది కాబట్టి క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అన్ని క్యాపిటలే చెప్తున్నాను. మరి రెవెన్యూకి ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఎస్, గవర్నమెంట్కి ట్యాక్స్ ద్వారా ఇన్కమ్ వచ్చింది. ఏమొచ్చింది? గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చింది. సో ఇట్ ఈస్ అ రిసిప్ట్. ఏమైనా ఎసెట్ క్రియేట్ అయిందా? అవ్వలేదు, మనీ వచ్చింది అంతే, దాని ద్వారా ఎసెట్ క్రియేట్ అవ్వలేదు, అది రెవెన్యూ రిసిప్ట్. మరి రెవెన్యూ ఎక్స్పెండిచర్కి ఎగ్జాంపుల్ చెప్పండి సార్. గవర్నమెంట్ శాలరీస్ పే చేసింది. గవర్నమెంట్ చేతి నుంచి డబ్బులు వెళ్తున్నాయా వస్తున్నాయా? వెళ్తున్నాయి. సో ఏమనాలి దీన్ని? ఎక్స్పెండిచర్. ఎసెట్ ఏమైనా క్రియేట్ అయిందా? అవ్వలేదు, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. అర్థమైందా? క్యాపిటల్ రిసిప్ట్, రెవెన్యూ రిసిప్ట్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఈ 4 పదాలు మీకు తెలియాలి. సమయాభావం వల్ల నేను కొంచెం ఫాస్ట్ గా చెప్పాను. మీరు 1.5x లోనో 0.5x స్పీడ్లో, తక్కువ స్పీడ్లో చూడడానికి ట్రై చేయండి. అర్థమైన వాళ్ళు అర్థమైపోయింది, మీకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్కి వచ్చే క్యాపిటల్ రిసిప్ట్స్ పరంగా ఆలోచించండి. ఈ క్యాపిటల్ రిసిప్ట్స్ అనేవి 2 రకాలు. క్యాపిటల్ రిసిప్ట్స్ 2 రకాలు. ఎలాంటివి? ఒకటి ఆస్తులు అమ్మడం ద్వారా వచ్చేవి. ఇందాక చెప్పాను, ఒక ల్యాండ్ అమ్మేసింది గవర్నమెంట్, దాని ద్వారా డబ్బులు వచ్చాయి.
దీన్ని ఏమంటాం? ఎసెట్ సేల్. ఎసెట్ సేల్ ఇది క్యాపిటల్ రిసిప్ట్. గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసింది అంటే షేర్స్ అమ్మేసింది. పిఎస్యూస్ లో షేర్స్ ని గవర్నమెంట్ అమ్మేసింది అనుకోండి, అప్పుడు కూడా గవర్నమెంట్ డబ్బులు వస్తాయి. ప్రైవేటైజేషన్ అంటాం, మొత్తం వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఉన్న మొత్తం వాటా అమ్మేస్తుంది, గవర్నమెంట్ చేతి డబ్బులు వస్తాయి. దీన్ని ఏమంటాం? క్యాపిటల్ రిసిప్ట్, అసెట్స్ సేల్ ద్వారా వచ్చినాయి. అలా కాకుండా అప్పు తీసుకోవడం ద్వారా వయా లోన్స్, దీన్ని ఏమంటాం? బారోయింగ్ అంటాం. బారోయింగ్ ద్వారా కూడా డబ్బులు వస్తాయి. బారోయింగ్ ద్వారా వచ్చేదాన్ని ఏమంటాం? అది కూడా క్యాపిటల్ రిసిప్టే. అది కూడా క్యాపిటల్ రిసిప్టే. కానీ ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది కదా. ఒకటేమో ఆస్తి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బు, రెండు అప్పు తీసుకోవడం ద్వారా వచ్చిన డబ్బు. ఆస్తి అమ్మడం ద్వారా వచ్చిన డబ్బుని ఇలా అంటారు, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. అప్పు తీసుకోవడం ద్వారా వచ్చిన దాన్ని డెట్ క్రియేటింగ్, డెట్ అంటే అప్పు, డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. ఇది నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్, ఇదేమో డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్. కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఇది నాన్ డెట్ క్రియేటింగ్, ఇది డెట్ క్రియేటింగ్. డెట్ క్రియేటింగ్. అల్టిమేట్ గా మరి ఫిస్కల్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి? ఇందాకటి నుంచి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫిస్కల్ డెఫిసిట్ గురించి చెప్తున్నాను. డెఫిసిట్ అంటే మీనింగ్ ఏంటి? లోటు. ఎప్పుడు మనం లోటు ఉందంటాం? ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి రెవెన్యూ తక్కువ అయితే లోట్ అంటాం. ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉండి రెవెన్యూ తక్కువ అంటే లోట్. అంటే అర్థం ఏంటి? ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ మైనస్ రిసిప్ట్స్. రిసిప్ట్స్ లో అన్ని రిసిప్ట్స్ కలుపుతున్నాం అంటే కొన్ని మాత్రమే కలుపుతున్నాం. ఒకటి రెవెన్యూ రిసిప్ట్స్ మొత్తం కలుపుతున్నాము. క్యాపిటల్ రిసిప్ట్స్ లో రెండు రకాలు ఉన్నాయి, నాన్ డెట్ క్రియేటింగ్, డెట్ క్రియేటింగ్. రెండిట్లో దేన్ని కలపాలి? నాన్ డెట్ క్రియేటింగ్ ని కలపాలి, ఎన్డిసిఆర్ ని కలపాలి. సో మిగిలిపోయింది ఏంటి? ఇది కలపకూడదు. ఎందుకంటే ఇది చూడండి ఒకసారి, ఇది రెవెన్యూ నిజంగా. మీరు నేనేమో ₹1,00,000 అప్పు తెచ్చాను రా అంటే దాన్ని మనం రెవెన్యూ అంటామా? టెక్నికల్ గా అది రెవెన్యూ, చేతిలోకి డబ్బులు వచ్చాయి, కానీ అది అప్పు కదా. నీ దగ్గర ఉన్న భూమి అమ్మేసావు అనుకో, అది రెవెన్యూయే. ఎందుకంటే నువ్వు ఎవరికి అప్పు లేవు, దాంట్లో ప్రాబ్లం లేదు. మనం టెక్నికల్ గా దాన్ని ఎలా అంటాం చెప్పండి? అందుకని డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ని పక్కన పెట్టేసి మిగిలిన రెండింటిని కలిపితే, మిగిలిన రెండింటిని రెవెన్యూ రిసిప్ట్స్ ని, నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ ని ఇక్కడేసి, ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ వాటిని ఇక్కడేసి, ఈ రెండింటిని దీంట్లోంచి తీసేస్తే వచ్చేది మనకి ఫిస్కల్ డెఫిసిట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ఓకేనా? అర్థమైందా? ఒకసారి లేదు అంటే ఒకసారి మన ఎకానమీ ఎక్స్ప్లెయిన్డ్ వీడియోస్ లో ఉంటాయి. క్లాస్లో ఇంకా స్లోగా డీటెయిల్డ్గా చెప్తాను, ఆ వీడియో ఒకసారి చూడండి. అబ్సల్యూట్ బిగినర్స్, లేకపోతే చాలా మందికి అర్థమైపోతుంది. ఇక్కడే రెవెన్యూలో నేను ఒకటి ఆపేశాను, ఇది కౌంట్ చేశాను, రెవెన్యూ రిసిప్ట్ కౌంట్ చేశాను. ఇందులో మాత్రం ఒకటి మాత్రమే కౌంట్ చేశాను. ఏది కౌంట్ చేశాను? అసెట్స్ వేల్ ద్వారా వచ్చింది కౌంట్ చేశాను, బారోయింగ్ ద్వారా వచ్చింది కౌంట్ చేయలేదు. సో ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెండిచర్ మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ అండ్ నాన్ డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్. ఇలా మిగిలితే ఏమొచ్చింది మనకి? డెట్ క్రియేటింగ్ క్యాపిటల్ రిసిప్ట్స్ వచ్చాయి, విచ్ ఈస్ నథింగ్ బట్ గవర్నమెంట్స్ బారోయింగ్. ఎసెన్షియల్లీ వాట్ ఇట్ మీన్స్ ఈజ్ గవర్నమెంట్ యొక్క ఫిస్కల్ డెఫిసిట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ బారోయింగ్. కామన్ సెన్స్ అదే చెప్తుంది కదమ్మా. మనకి ఎంత లోటు ఉంటే దానికి తగ్గట్టుగా అప్పు తెచ్చుకుంటాం. మన ఇంట్లో ఒక ఫ్యామిలీ ఏం చేస్తుంది చెప్పండి, ఆలోచించండి ఒకసారి. నీకు ₹10,000 ఆదాయం వచ్చింది, 15,000 ఖర్చులు అయ్యాయి. ఏం చేస్తావు? 10,000 ఆదాయంతో 10,000 ఖర్చులే పెట్టగలవు. మరి రెస్ట్ 5,000 ఏం చేస్తావు? అప్పు తెస్తాం. ఇక్కడ అంతే. ఆ 5,000 నీ డెఫిసిట్, ఆ 5,000 నీ అప్పు కూడా. ఇప్పుడు 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 చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ₹10,000 నా ఆదాయం, ₹15,000 నా ఎక్స్పెన్సెస్. దాని అర్థం ₹5,000 డెఫిసిట్ లేదా బారోయింగ్ చేయాల్సిన రిక్వైర్మెంట్. అంతేనా? ఇప్పుడు గవర్నమెంట్ ఏమంటుందంటే, నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చింది. ఏంటి ఎక్స్ట్రా ఇన్కమ్? చూడండి, రెవెన్యూ సర్జ్. మామూలుగా అనుకున్న దానికంటే ఎక్స్ట్రా వచ్చింది. లెట్స్ సే ₹2,000 ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి. మామూలుగా మనం ఏమనుకుంటాం, అరే 2,000 ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి 5,000 డెఫిసిట్ కాస్త 3,000కి తగ్గిపోతుంది, లేదా నేను ఇప్పుడు 5,000 అప్పు చేయక్కర్లేదు, 3,000 అప్పు చేస్తే సరిపోతుందని మనం అనుకుంటాం. కానీ గవర్నమెంట్ ఇక్కడ ఏం చెప్తుంది? ఎక్స్ట్రా రెవెన్యూ ద్వారా గవర్నమెంట్ ఏమనుకుంటుంది? వెల్ఫేర్ కి ఫండింగ్ చేద్దాం అనుకుంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఈ ఎక్స్ట్రా రెవెన్యూతో ఖర్చులు ఇంకా పెంచుదాం అనుకుంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 17,000కి తీసుకెళ్తుంది. సో దట్ ఇంతకు ముందు ఫిస్కల్ డెఫిసిట్ ఎంత ఉందో అంతే ఉంటుంది, లేదా బారోయింగ్ ఎంత అనుకుందో అంతే ఉంటుంది. అంటే నీ బారోయింగ్ మారదు, ఫిస్కల్ డెఫిసిట్ మారదు.
అవి అలాగే ఉంటాయి. అంటే గవర్నమెంట్కి వచ్చిన ఎక్స్ట్రా డబ్బుని ఇట్ వాంట్స్ టు స్పెండ్ ఆన్ వెల్ఫేర్ ఇన్స్టెడ్ ఆఫ్ సేవింగ్, ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్యూసింగ్ డెఫిసిట్ ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ రెడ్యూసింగ్ borrowing limit. That's what government is trying to tell us here. 12.05 lakh crore borrowing program అనుకున్నారు, ఇంతకు ముందు ఏదైతే అనుకున్నారో అలాగే ఉంటది. అలాగే టార్గెట్ కూడా 6.8% ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ ఉంది, అది కూడా అలాగే ఉంటది. దాంట్లో మార్పు తీసుకొచ్చే అవకాశాలు లేవు. ఎక్స్ట్రా రెవెన్యూ అంతా కూడా గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం వాడాలని నిర్ణయించుకుంది. దేనికోసం? ఎస్పెషల్లీ రూరల్ జాబ్ గ్యారంటీ స్కీము, అలాగే ఎక్స్పోర్టర్స్ కోసం పిఎల్ఐస్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్. ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అంటే అర్థం ఏంటంటే, మీరు ఒక పర్టికులర్ లిమిట్ కి మించి మీరు ప్రొడక్షన్ చేస్తే మేము ఇన్సెంటివ్స్ ఇస్తాము. ఇన్సెంటివ్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ట్రా బెనిఫిట్స్. అంటే వాళ్ళకి ట్యాక్సులు తగ్గించడం కావచ్చు, గవర్నమెంట్ డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయడం కావచ్చు, వాళ్ళ ఖర్చులో కొంత భరించడం కావచ్చు, ఇట్లాంటివి అనమాట. ఎందుకు ఇదంతా చేస్తుంది గవర్నమెంట్? టు ఎంకరేజ్ దీస్ కంపెనీస్ టు ప్రొడ్యూస్ మోర్. వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఇండియాకి జీడిపి అనేది వృద్ధి చెందుతుంది, మనకి ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి, అలాగే రూరల్ జాబ్ గ్యారంటీ కోసం గవర్నమెంట్ ఎక్స్ట్రా డబ్బులను ఉపయోగించాలని అనుకుంటోంది. 3వ ఆర్టికల్, పాండమిక్ ఈజెస్ వెంచర్ క్యాపిటల్ ఫండింగ్. నాయుడు, ఈ ఆర్టికల్ ఏమీ ఇంపార్టెంట్ కాదు కానీ, బట్ ద రీజన్ ఐ టుక్ దిస్ ఆర్టికల్ ఈస్ టు టెల్ యూ వాట్ ఈస్ ఎ వెంచర్ క్యాపిటల్. అసలు వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ అంటే అర్థం ఏంటో మీకు చెప్పడం కోసం ఈ ఆర్టికల్ నేను పికప్ చేసుకున్నాను. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్. లెట్ us say there is a startup. స్టార్టప్ అంటే అర్థం ఏంటి? కొత్తగా స్టార్ట్ అవుతున్న ఒక కంపెనీ. కొత్తగా స్టార్ట్ అవుతున్న ఒక కంపెనీ. ఈ కంపెనీకి 10 కోట్ల రూపాయల ఫండింగ్ కావాలి, మనీ కావాలి. ఇట్ వాంట్స్ ఫండింగ్. వీళ్ళ దగ్గర ఐడియా ఉంది, మంచి ఐడియా ఉంది. నా దగ్గర డబ్బులు లేవు, వీ హ్యావ్ ఎ గ్రేట్ ఐడియా. ఇఫ్ సమ్మన్ కెన్ గివ్ అస్ ఫండింగ్, వీ విల్ బిల్డ్ దిస్ కంపెనీ అని చెప్పి ఈ కంపెనీ అనుకుంటూ ఉంటుంది. కానీ ఈ కంపెనీలో ఎవరు డబ్బులు పెడతారు? ఎవరు పెట్టడానికి ఇష్టపడరు. సో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి దేర్ విల్ బి ఆర్గనైజేషన్స్ లైక్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. వెంచర్ క్యాపిటల్ ఫండ్. ఫండ్ అనే పదం వాడాను నేను. ఫండ్ అనే పదం వాడాను కాబట్టి ఇది ఒక వ్యక్తిది కాదు. ఎవరైనా సరే, ఎంతమంది అయినా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు దీంట్లో. ఇట్ ఈస్ లైక్ ఏ మ్యూచువల్ ఫండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి మీరు. ఇది బాగా డబ్బున్న కొంతమంది వ్యక్తులు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొచ్చి ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ లో పెడతారు. ఎందుకు పెడతారు? ఎవరన్నా డబ్బులు ఎందుకు పెడతారు చెప్పండి? రేపొద్దున లాభాలు వస్తాయి అనే ఉద్దేశంతో పెడతారు. మరి వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏం చేస్తుంది? ఇలా అందరి దగ్గర తీసుకునే డబ్బులన్నీ తీసుకొని ఇది ఏం చేస్తుందంటే, ఇట్ లుక్స్ ఎట్ డిఫరెంట్ స్టార్టప్స్. కొత్తగా పెట్టే కంపెనీల్ని అబ్జర్వ్ చేస్తుంది. కొత్తగా పెట్టే కంపెనీల్ని అబ్జర్వ్ చేసి వాళ్ళ ఐడియాస్ని వింటది, వాళ్ళు ఇచ్చే ప్రజెంటేషన్స్ని వింటది, విని వాళ్ళ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. ఇది రిస్కీయా కాదా? ఎస్, ఇట్ ఈస్ హైలీ రిస్కీ. హైలీ రిస్కీ. మరి పెట్టుబడి పెట్టినప్పుడు ఏమవుతుందంటే, ఈ స్టార్టప్స్ వీళ్ళకి ఏమిస్తాయి? షేర్స్ ఇస్తాయి. అంతే కదా, ఊరికే పెట్టుబడులు పెడతారా? వాటా, ఆ స్టార్టప్ లో కొంత వాటా ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్కి వస్తుంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇదంతా ఒక ఐడియా ప్రస్తుతానికి. ఇప్పుడు అన్అకాడమీలో చాలా మంది వెంచర్ క్యాపిటలిస్టులు స్టార్టింగ్ లో ఫండింగ్ పెట్టారు. బైజూస్ లో చాలా మంది ఫండింగ్ ఇచ్చారు. బైజూ కానీ అన్అకాడమీ వాళ్ళు కానీ, మీకు ఎగ్జాంపుల్స్ మీ ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఇనీషియల్ ఫేజ్ లో ఏం చేశారంటే, దే యూస్ టు గో టు సచ్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. వెళ్ళి, ఇదిగో మా ప్లాన్ ఇది, మేము 2 సంవత్సరాల్లో మాకు ఎంతమంది కస్టమర్లు వచ్చారు, మీరు మాకు ఫండింగ్ ఇచ్చారు అనుకోండి, మేము బిజినెస్ ఎక్స్పాన్షన్ చేస్తాము, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాము అని చెప్పి వాళ్ళు వెళ్ళి ప్రజెంటేషన్లు ఇస్తారు. ప్రజెంటేషన్ ఇస్తే వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ఏం చేస్తాయి? విని, ఓకే బాగానే ఉంది, వీళ్ళు చెప్తుందంతా బాగానే ఉంది, మేబీ నెక్స్ట్ 4-5 years లో వీళ్ళు చాలా గ్రో అయ్యే అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళు డబ్బులు పెడతారు. డబ్బులు పెట్టినప్పుడు ఆ కంపెనీస్ లో, అన్అకాడమీ, బైజూస్ లో ఎవరైతే వీళ్ళు డబ్బులు పెట్టారో వీళ్ళకి షేర్స్ వస్తాయి. ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ కి షేర్స్ అనేవి వస్తాయి అన్నమాట. రేపు పొద్దున్న బైజూస్ కానీ అన్అకాడమీ కానీ పెద్ద కంపెనీస్ అయ్యాయి అనుకోండి, ఆల్రెడీ అవుతున్నాయి అవి. సో ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఎవరైతే వీళ్ళలో పెట్టుబడి పెట్టారో వాళ్ళందరికీ వాళ్ళ యొక్క షేర్ యొక్క వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. షేర్ వాల్యూ పెరిగాక వాళ్ళు వేరే వాళ్ళకి వాళ్ళ షేర్లు అమ్మేసి ఎగ్జిట్ అయిపోవాలంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం అది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కి వీటికి డిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళు ఎర్లీ స్టేజ్ లో ఉన్న కంపెనీస్ లో పెట్టుబడి పెడతారు. అప్పుడే స్టార్ట్ అవుతున్న కంపెనీలు,
లేదా స్టార్ట్ అయ్యి ఎక్స్పాన్షన్ కోసం చూస్తున్న కంపెనీలు, ఫండింగ్ లేక ఎక్స్పాన్షన్ కోసం చూస్తున్న కంపెనీల్లో పెట్టుబడులు పెడతారు. సో ఇట్ ఈస్ హైలీ రిస్కీ. ఒకవేళ వర్కౌట్ అయితే వెరీ హై రిటర్న్స్ వస్తాయి, లాభాలు కూడా అలాగే వస్తాయి. 10 times 15 times వాళ్ళ యొక్క ఆదాయం, వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. లాస్ అయినా అంతే, మొత్తం స్మాష్ అయిపోతుంది. ఐడియా హిట్ అయితే పర్లేదు, కొన్ని కంపెనీలు డబ్బులు తీసుకుంటే కానీ సరిగ్గా నడపలేక ఎత్తేస్తాయి. ఎత్తినప్పుడు వీళ్ళు డబ్బులు కోల్పోతారు. ఇది అప్పు కాదు, గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నాట్ ఏ లోన్, ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఇట్ ఈస్ లైక్ బయింగ్ షేర్స్ కొనడం. బ్యాంకులు మీరు అడుకోవచ్చు, సార్ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు కదా. బ్యాంక్ లోన్ తీసుకుంటే నువ్వు వడ్డీలు కట్టాలి. నీ షేర్స్ అమ్మేవనుకో నువ్వేం కట్టక్కర్లేదు. నువ్వు బాగుపడితే నీతో పాటు ఆడు బాగుపడతాడు, నువ్వు పోతే నీతో పాటు ఆడు పోతాడు. బ్యాంక్ లోన్ అనుకో, నువ్వు బాగుపడినా నువ్వు బాగుపడకపోయినా నువ్వు చచ్చినట్టు బ్యాంక్కి కట్టాలి, లేకపోతే బ్యాంక్ కూడా నీ మీద కేసులు వేస్తాడు. తలనొప్పి అనమాట. అందుకని స్టార్ట్అప్స్ కి బ్యాంక్ లోన్స్ కంటే ఈ షేర్స్ అమ్మడం అనేది మంచి ఐడియా. ఎందుకంటే వాళ్ళకి ప్రెషర్ ఉండదు. అఫ్ కోర్స్ ప్రెషర్ ఉంటుంది, కానీ ఈ లీగల్ తలనొప్పులు ఉండవు. ఒకవేళ వీళ్ళు నిజంగా ఎత్తేసి లాస్ అయిపోయినా సరే ఎవడు వీళ్ళని కోర్టుకు లాగడాలు గట్రా ఉండవు. అది అడ్వాంటేజ్ అనమాట. అందుకని ఈ స్టార్ట్అప్స్, చిన్న చిన్న కంపెనీస్ అన్ని దే రిలై ఆన్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. సో ఈ వెంచర్ క్యాపిటల్ ఫండ్ అనేది ఒకరి డబ్బులు కాదు, ఇలా చాలా మంది ఎవరి దగ్గర అయితే బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇలాంటి ఫండ్స్ లో పెట్టుబడులు పెడతారు. అలా పూల్ చేసిన మనీ 500 కోట్లు, 400 కోట్లు, 100 కోట్లు ఇలా పూల్ చేసిన మనీ ఇలా కొత్త కంపెనీస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ LTX క్లాసెస్ ఉంది. నేను హైదరాబాద్ లో, చెన్నైలో, బెంగళూరులో అన్ని చోట్ల బ్రాంచ్లు పెట్టాలి, ఇంకా కంప్లీట్ నేషనల్ మార్కెట్ లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను అనుకోండి. దానికి నాకు 5 కోట్ల రూపాయలు అవసరం అయింది అనుకోండి, నా దగ్గర లేదు అనుకోండి, నేను ఏం చేయొచ్చు? ఐ కెన్ గో టు ఎనీ ఆఫ్ దీస్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్. వీళ్ళ మేనేజర్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళ మేనేజ్మెంట్ ని కలిసి LTX క్లాసెస్ గత 2.5 సంవత్సరాలుగా ఎంత బాగా పర్ఫామ్ చేస్తుంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత బాగా ఇక్కడ జరుగుతున్నాయి, మా బ్రాండ్ వాల్యూ ఇది, మాకు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, దిస్ ఈస్ అవర్ ప్లాన్, దిస్ ఈస్ అవర్ వెబ్సైట్, దిస్ ఈస్ అవర్ రెవెన్యూ అని నేను మొత్తం వాళ్ళకి చూపించి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి, మీరు మాకు సపోర్ట్ చేస్తే వీ విల్ ఎక్స్పాండ్ కంట్రీ వైజ్ అని నేను చెప్పొచ్చు. వాళ్ళకి నచ్చింది అనుకున్న ఐడియా వాళ్ళు పెట్టుబడి పెడతారు. మరి వాళ్ళు పెట్టుబడి పెట్టినప్పుడు నేను ఏం చేయాలి? నా కంపెనీలో అంటే నా LTX క్లాసెస్ యొక్క షేర్స్ 100% ప్రెజెంట్ నావే. నేను వాళ్ళకి వాటా ఇవ్వాలి. ఎంత వాటా అనేది నా కంపెనీకి వాళ్ళు వాల్యుయేషన్ వేస్తారు. లెట్స్ LTX క్లాస్ యొక్క వాల్యుయేషన్ 10 కోట్లు అనుకోండి, వాళ్ళు 5 కోట్లు మనకి ఇస్తున్నారు అనుకోండి, అప్పుడు నేను 50% షేర్స్ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. రేపు పొద్దున్న గ్రో అయితే నాతో పాటు వాళ్ళు కూడా గ్రో అయిపోయినట్టే లెక్క, ఎందుకంటే వాళ్ళు 50% వాటాదారులు అయ్యారు. దిస్ ఈస్ హౌ దిస్ సిస్టమ్ వర్క్స్. ఈ పాండమిక్ పీరియడ్ లో వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ అనేవి బాగా పెరిగాయి. ఎందుకంటే పాండమిక్ ఏం చెప్పిందంటే మనకి ఫిజికల్ మూవ్మెంట్ లేకపోయినా సరే ఇళ్లలో కూర్చొని కూడా పని చేయొచ్చు అనే విషయాన్ని తెలియజెప్పింది. చాలా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పాండమిక్ టైంలో పెరిగింది, తగ్గలేదు. ఇంట్లో కూర్చొని కూడా లొకేషన్ కన్స్టెంట్ లేకుండా ఫిజికల్ మూవ్మెంట్ లేకపోయినా చేయొచ్చు అనే విషయం తెలిసేసరికి ఇంకా ఏమైందంటే, అండ్ దీస్ వెంచర్ క్యాపిటలిస్టులు ఫండ్ సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు. స్టార్ట్అప్స్ ఇంకా 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 సపోర్ట్ చేయడం అనేది మొదలు పెట్టారు. సో వీళ్ళు ఈయన నడుపుతున్న BV నాయుడు అనే వ్యక్తి నడుపుతున్న స్టార్ట్అప్ ఎక్సీడ్ అనే సంస్థ ఇంకో 500 కోట్ల ఫండ్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటారు. ఈ ఫండ్ తో ఇంకా చాలా మందికి ఇన్వెస్ట్ చేస్తారనమాట, చాలా కంపెనీస్ వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. US జాబ్ గ్రోత్ పిక్స్ అప్ ఇన్ అక్టోబర్, జాబ్లెస్ రేట్ ఫాల్స్ టు 4.6%. ఇది మనకెందుకు సార్, అమెరికాది కదా. దీని యొక్క రిపర్కషన్స్ అంటే దీని యొక్క ఇంపాక్ట్ ఇండియా పైన కూడా ఉంటుంది. ఇప్పుడు విషయం అబ్జర్వ్ చేసుకోండి, అమెరికాలో జాబ్ గ్రోత్ అనేది పికప్ అయ్యింది, అంటే ఎంప్లాయ్మెంట్ బెటర్ అయ్యింది. అంటే పరిస్థితులు బాగున్నట్టు బాగాలేనట్ట? అమెరికాలో పరిస్థితులు బాగున్నట్టు. అమెరికాలో పరిస్థితులు బాగుంటే అక్కడ సెంట్రల్ బ్యాంక్, ఫెడరల్ రిజర్వ్ ఏం చేస్తుంది? థింక్ చేయండి ఒకసారి. ప్రస్తుతానికి అమెరికాలో కూడా వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ ఎకానమీ బాగుంది, సెట్ అయిపోతుంది అనుకుంటే వాడు ఏం చేస్తారంటే ఇప్పటి వరకు తక్కువగా ఉన్న వడ్డీ రేట్లని పెంచుతారు. ఇప్పటి వరకు ఇండస్ట్రీని సపోర్ట్ చేయాలని వడ్డీ రేట్లను బాగా తక్కువగా మెయింటైన్ చేశారు. నౌ దే విల్ స్లోలీ స్టార్ట్ ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మనకేమైంది సార్, మనకేంటి నష్టం? యూ మైట్ ఆస్క్. అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఇండియాకి ఏంటి నష్టం? ఒకసారి ఆలోచించండి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే అమెరికన్ బాండ్స్ కూడా, అమెరికాలో ఉన్న అమెరికన్ గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్ల పైన వడ్డీ రేటు కూడా పెరుగుతుంది. అమెరికా గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్ పైన వడ్డీ రేటు పెరిగింది అనుకోండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. వాడు ఇండియా రావాలా అమెరికా రావాలా అని ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తాడు? అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి కదా, ఇంతకు ముందు కంటే ఇప్పుడు పెరిగాయి. సో హీ విల్ మూవ్ హిస్ మనీ టు అమెరికా ఇన్స్టెడ్ ఆఫ్ ఇండియా.
అలాగే ఇండియన్ స్టాక్ మార్కెట్లో, ఇండియన్ బాండ్ మార్కెట్లో ఆల్రెడీ పెట్టుబడి పెట్టిన చాలా మంది కూడా ఇక్కడ అమ్మేసి వాళ్ళ డబ్బుని అమెరికాకి మూవ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగితే ఇండియా మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇండియన్ బాండ్ మార్కెట్ నుంచి, ఇండియన్ షేర్ మార్కెట్ నుంచి కూడా మనీ బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎలా బయటకు వెళ్తుంది? పీపుల్ సెల్ దేర్ షేర్స్, సెల్ దేర్ బాండ్స్ హియర్ అండ్ దెన్ టేక్ ద మనీ టు అమెరికా. దానివల్ల ఇండియన్ స్టాక్ మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది, ఇండియన్ బాండ్ మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. రైట్. ప్లస్ ఇండియా మీద కూడా ప్రెజర్ వస్తుంది వడ్డీ రేట్లు పెంచాలి అని. మరి వడ్డీ రేట్లు పెంచితే నష్టం ఏముంది? అమెరికాలో గ్రోత్ వచ్చేసింది, ఇండియాలో ఇంకా అంత గ్రోత్ రాలేదు. ఇండియాలో కూడా ఎంప్లాయ్మెంట్ అనేది పికప్ అయ్యి గ్రోత్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రాబ్లం లేదు. లేకపోతే ఇండియాలో కూడా వడ్డీ రేట్లు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచే అవకాశాలు ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచితే ఇండస్ట్రీ సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వడ్డీ రేట్లు పెంచేందుకు సఫర్ అవుతుంది? లోన్లు అనేవి ఎక్స్పెన్సివ్ అయిపోతాయి కదా. ఇంతకుముందు 10% వడ్డీకి వచ్చేది కాస్త ఇప్పుడు 12% వడ్డీ అలా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంతకు మించి న్యూస్ మీకు ఎక్కువగా అవసరం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్. ఇది ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఉన్న ఒక 12 కంట్రీసా ఈసారి ఇక్కడ రాశారు చూడండి. 12 అదర్ లిటరల్ స్టేట్స్. లిటరల్ అంటే సముద్రపు తీరంలో ఉన్న కంట్రీస్ అనమాట. ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఉన్న ఈ కంట్రీస్ అన్ని కూడా పార్టిసిపేట్ చేశాయి గోవా మ్యారిటైమ్ కాన్క్లేవ్ లో. ఇది 2017లో ప్రారంభించారు. దిస్ ఈజ్ బైఎన్నియల్, అంటే 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సో 2019లో జరిగింది, ఇప్పుడు 2021లో. ఇది 3rd ఎడిషన్ అనమాట, 3వసారి జరుగుతున్న ఈవెంట్. మ్యారిటైమ్ అన్నారుగా, సముద్రంలో జరిగేది. సో నేవీస్ మధ్యలో జరుగుతున్న ఈవెంట్. ఇండియన్ నేవీ పాటు ఇంకొక 12 కంట్రీస్ పేర్లు కూడా ఇక్కడ రాశారు చూడండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మలేషియా ఇవన్నీ కూడా ఈ సౌత్ ఇండియన్ ఓషన్ రీజియన్ లో ఉన్న ఈ కంట్రీస్ అన్నిటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలన్నీ ఒకటే. ఇది ఎప్పుడు జరుగుతుందంటే November 7th, November 9th జరుగుతుంది. థీమ్ అడిగితే అడగొచ్చు. మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ ఎమర్జింగ్ నాన్ ట్రెడిషనల్ థ్రెట్స్, ఏ కేస్ ఫర్ ప్రొయాక్టివ్ రోల్ ఫర్ IOR నాషిస్. IOR అంటే ఇండియన్ ఓషన్ రీజియన్ అని అర్థం. దిస్ ఈస్ ద థీమ్ ఫర్ దిస్ ఇయర్. ఎందుకు ఈ ఈవెంట్ చేస్తారు అంటే, అన్ని నేవీస్ అన్ని కూడా దే కమ్ అండ్ డిస్కస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంటర్ఆపరబిలిటీ. ఇంటర్ఆపరబిలిటీ అంటే అర్థం ఏంటి? ఏదైనా సెక్యూరిటీ థ్రెట్ వచ్చింది అనుకోండి, ఇండియన్ నేవీ ఉంది, ఇండోనేషియన్ నేవీ ఉంది. ఇండియన్ నేవీ మరియు ఇండోనేషియన్ నేవీ కలిపి ఆ థ్రెట్ ని ఎదుర్కోవడం ఎలాగా? అలా ఎదుర్కోవాలంటే మన ఎక్విప్మెంట్, వాళ్ళ ఎక్విప్మెంట్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ అవ్వాలి. నా దగ్గర వాట్సాప్ ఉంది, నీ దగ్గర టెలిగ్రామ్ ఉంది, మన ఇద్దరు మాట్లాడగలమా? నీ దగ్గర ఏమో వాట్సాప్ లేదు, నా దగ్గర ఏమో టెలిగ్రామ్ లేదు. మాట్లాడగలమా? మాట్లాడలేం. మనకి ఇప్పుడు ఏం లేదు, ఇంటర్ఆపరబిలిటీ లేదు. నా దగ్గర ఉన్న వెపన్ వేరు, నా దగ్గర ఉన్న సిస్టమ్ వేరు, నీ దగ్గర ఉన్న సిస్టమ్ వేరు. అలాగే ఇండోనేషియా వాళ్ళు ఉపయోగించే నేవీ సాఫ్ట్వేర్లు వేరు, ఇండియా వాళ్ళు ఉపయోగించే వేరు. మరి ఇంటర్ఆపరబిలిటీ ఎలా వస్తుంది? రాదు. అందుకనే ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఒకవేళ విపత్కర సమస్యలు వచ్చినప్పుడు 2 దేశాల యొక్క ఎక్విప్మెంట్ ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడం ఎలా, అలాంటి అంశాలను ఇక్కడ డిస్కస్ చేస్తారు. రెండవది బెస్ట్ ప్రాక్టీసెస్. ఒక 12-13 దేశాలకి చెందిన నేవీ ఆఫీసర్స్ అందరూ కలిసి ఒక దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? దే డిస్కస్ బెస్ట్ ప్రాక్టీసెస్. మీ దేశంలో ఎలా చేస్తారో, మా దేశంలో ఎలా చేస్తారని దే డిస్కస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రాశారు క్లియర్ గా. ద GMC ఈజ్ ద ఇండియన్ నేవీస్ అవుట్రీచ్ ఇనిషియేటివ్ ప్రొవైడింగ్ ఎ మల్టీనేషనల్ ప్లాట్ఫామ్ టు హార్నెస్ the collective wisdom of practitioners of maritime security and the academia towards garnering outcome oriented maritime thought అని చెప్పి నేవీ వాళ్ళు చెప్పారు. దీని అర్థం ఏంటంటే కలెక్టివ్ విజ్డమ్ ఈజ్ ద కీవర్డ్. అందరం కలిసి కూర్చున్నప్పుడు నీకు కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఉండొచ్చు, నాకు కొన్ని ఉండొచ్చు, మీకు కొన్ని ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఒకరితో ఒకరు షేర్ చేసుకోవడం అనేది అవుతుంది, అనేది ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. సో దిస్ ఈస్ ది ఐడియా బిహైండ్ కండక్టింగ్ GMC. Last article for the day. Iran may have 210 kg of 20% enriched uranium. ఇది ఇంపార్టెంట్ ఆర్టికల్. ఇది మీకు ఇరాన్ న్యూక్లియర్ డీల్ అనే కాన్సెప్ట్ చాలా సార్లు మనకి సాయిరామ్ సార్ మీరు క్లాసులో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో వీటిలో చెప్పుంటారు. గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటే, యురేనియం, న్యాచురల్ యురేనియం అనేది, కొంచెం బ్యాక్గ్రౌండ్ చూసేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. న్యాచురల్ యురేనియం అనేది 2 ఐసోటైప్స్ ఉంటాయి దానికి. ఒకటేమో U-238, రెండోది U-235. ఐసోటోప్ అంటే అర్థం ఏంటి? మీకు ప్రోటాన్స్ సేమ్ ఉంటాయి, న్యూట్రాన్స్ డిఫరెంట్ ఉంటాయి. సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటూ న్యూట్రాన్స్ డిఫరెంట్ గా ఉంటే దాన్ని మనం ఐసోటోప్ అని అంటాం. యురేనియం న్యాచురల్ గా అక్కరింగ్ యురేనియంలో 2 టైప్స్ ఉంటాయి కలిపే, అంటే అదే దాంట్లో 2 టైప్స్. అందులో 99% వరకు U-238 ఉంటుంది,
ఇది జస్ట్ 0.7% మాత్రమే U-235 ఉంటుంది. అయితే ఈ U-235 అనేది ఫిసైల్ మెటీరియల్, న్యూక్లియర్ ఫిషన్ లో వాడతారు. అంటే న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్ అనమాట ఇది. సో న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ లో ఉపయోగపడేది ఈ U-235. అన్ఫార్చునేట్లీ న్యాచురల్ యురేనియంలో అది ఓన్లీ 0.7% ఉంది. ఎంత ఉంటే ఉపయోగపడుతుందంట? 90% ఉంటే ఉపయోగపడుతుంది. అంటే U-235 90% ఉండి 238 తక్కువ ఉంటే అది న్యూక్లియర్ మెటీరియల్ గా ఉపయోగపడుతుంది. సో U-235 యొక్క పర్సంటేజ్ ని పెంచాలంటే ఏం చేయాలి? U-238 యొక్క పర్సంటేజ్ ని తగ్గించాలి. U-235 ని పెంచే ప్రోగ్రామ్ ని ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అంటాం. వి కాల్ ఇట్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. అర్థమైందా? సో 0.7% ఉన్నది కాస్త 90% పైగా తీసుకెళ్తే అది న్యూక్లియర్ బాంబ్స్ లో, న్యూక్లియర్ వెపన్స్ లో ఉపయోగపడేలాగా తయారైపోతుంది అనమాట. అంటే U-235 యొక్క పర్సంటేజ్ పెరిగిపోవడం. ఇలా పెంచడాన్ని ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అని అంటాం. ఇలా పెంచకూడదు అని చెప్పి ఇరాన్తో న్యూక్లియర్ డీల్ చేశారు. మీరు పెంచకూడదు, 3 to 4% వరకు పెంచుకోండి, ప్రాబ్లం లేదు. 3 to 4% వరకు పెంచారనుకోండి, అది న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఉపయోగపడుతుంది. అంటే న్యూక్లియర్ పవర్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మంచిదే, దీనివల్ల మాకు నష్టం లేదు. మీరు 90% వరకు వెళ్ళిపోతే మాకు రిస్క్. మీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ పెరిగిపోతాయి, న్యూక్లియర్ ప్రొలిఫరేషన్, వెపన్స్ అనేవి ఎక్కువైపోయి మీరు తప్పు పద్ధతులకు ఉపయోగించే అవకాశాలు ఉంటాయి. 2015లో మనకి వీళ్ళు ఏం చేశారంటే న్యూక్లియర్ డీల్ అనేది జరిగింది. ఎవరెవరికి జరిగింది న్యూక్లియర్ డీల్? ఇరాన్ కి మరియు P5+1 కంట్రీస్ కి జరిగింది. P5 అంటే యునైటెడ్ నేషన్స్ లో ఉన్న పర్మనెంట్ 5. ఏంట పర్మనెంట్ 5? US, UK, రష్యా, చైనా, ఫ్రాన్స్. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉన్న పర్మనెంట్ మెంబర్స్ 5 ప్లస్ జర్మనీ. P5+1 ఈ 6 కంట్రీలకి మరియు ఇరాన్ కి మధ్యలో 2015లో డీల్ అనేది జరిగింది. తర్వాత యూనిలేటరల్ గా మన ట్రంప్ హయాంలో 2018లో బయటకు వచ్చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ డీల్ ని రెస్టోర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ డీల్ నుంచి బయటకు వచ్చేసే ప్రాసెస్ లో ఇరాన్ సైలెంట్ గా ఎన్రిచ్ యురేనియం అని పెంచుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 210 kgల 20% ఎన్రిచ్ యురేనియం ఉన్నట్టుగా అంటున్నారు. ఆల్రెడీ 20% వచ్చేసారు. అది మెల్లమెల్లగా పెంచుకుంటూ 90% దాటేసింది అనుకోండి, ఇంకా ఇరాన్ కి న్యూక్లియర్ బాంబ్స్ అనేవి రెడీ అయిపోతాయి, ఎక్కువైపోతాయి. దట్ ఈస్ అ రిస్క్. దట్స్ వాట్ యూ హావ్ టు లుక్ ఎట్ ఇట్. ఈ న్యూక్లియర్ డీల్ కి అఫీషియల్ నేమ్ ఏంటంటే JCPOA. ఇక్కడ రాశారు చూడండి. అఫీషియల్ నేమ్ ఫర్ న్యూక్లియర్ డీల్ ఇస్ జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆర్ JCPOA. సో దీంట్లో ఏం చెప్పారంటే, మీరు చూడండి, ఇట్ ప్రామిసెస్ ఇరాన్ ఎకనామిక్ ఇన్సెంటివ్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ లిమిట్స్ ఆన్ ఇట్స్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని మీరు లిమిట్ చేస్తే మీకు మేము ఎకనామిక్ ఇన్సెంటివ్స్ ఇస్తాము. అంటే ఇరాన్ మీద చాలా శాంక్షన్స్ ఉండేవి. శాంక్షన్స్ అంటే ఆంక్షలు. అంటే ఇరాన్తో ఎవరు ట్రేడ్ చేయకూడదు, ఇరాన్ దగ్గర ఎవరు ఇంపోర్ట్ చేసుకోకూడదు, ఎగుమతులు దిగుమతులు చేయకూడదని అమెరికా కొన్ని ఆంక్షలు విధించింది. వాటన్నిటిని మేము రిమూవ్ చేసేస్తాము ఎప్పుడు మీరు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఆపితే, న్యూక్లియర్ బాంబు తయారు చేసే ప్రోగ్రామ్, ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని ఆపితే చేస్తామని చెప్పి న్యూక్లియర్ డీల్ లో మాట్లాడుకోవడం జరిగింది 2015లో. అయితే ఆ న్యూక్లియర్ డీల్ నుంచి అమెరికా బయటికి రావడంతో ఇరాన్ మళ్ళీ కార్యక్రమాలన్నీ మొదలుపెట్టేసి ఇప్పుడు 20% ఎన్రిచ్డ్ యురేనియం ని తయారు చేసేసింది. దిస్ ఇస్ వాట్ దిస్ ఆర్టికల్ ఈస్ ఆల్ అబౌట్. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై.